వెళ్ళాల్సింది ఆర్మూర్. కాకపోతే లైక్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ ఇంత పబ్లిక్ ఉన్నారు కదా! సో, ఏదైనా ప్రొవైడ్ చేస్తారేమో లేటర్ అన్న వెయిటింగ్. లేదు, ఏది చూసినా ఈవెన్ క్యాబ్స్ చూసినా చాలా కాస్ట్ చూపిస్తుంది. చూడాలి, మైట్ బి వాళ్ళే ప్రొవైడ్ చేయొచ్చేమో అని చూస్తున్నాం. సార్ మాకు 2 గంటలు అవుతుంది. మాకైతే తెలియదు సార్, ఎందుకంటే మేము వచ్చినాం అంటే మేము ఇక్కడ గాదిగూడ మండల్. నా పేరు జయసింగ్ సార్. నాకు ఆదిలాబాద్ పోయేది ఉండే బస్ బంద్ ఉన్న సంగతి మాకైతే తెలియదు. ఇప్పుడు పండుగని ఇంటికి పోతున్నా సార్, బస్సు బంద్ ఉన్నది ఇప్పుడు. నిర్మల్ పోవాలి. నిర్మల్కి ఇక పొద్దున 5 గంటలకు నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. బస్సులు ఏం లేవు. మన బంద్ ఉందని తెలియదు మనకు. తెల్లగా వచ్చినాం మేడం. ఇక బస్సులు వాళ్ళేమో ఎప్పుడు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. వెయిటింగ్ చేస్తున్నాం మస్తు 5-6 గంటల వెయిట్ చేయబట్టి ఫ్యామిలీతో ఇబ్బంది అవుతుంది బాగా పిల్లల్ని పట్టుకొని. లేవు ప్రైవేట్ కూడా లేవు కదా, బంద్ ఉన్నాయి ప్రైవేట్ కూడా. మా పేరు వందన. 6 నుంచి వచ్చినాం, బస్సు లేవు, అసలు రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. అసలు ఎప్పుడు వస్తుందని కూడా చెప్తే మాకు తెలియదు అంటారు. ఏం చేయాలి, ఎంతసేపు అని వెయిట్ చేయాలి, చెప్పాలి కదా ఈ టైంకి వస్తుందో రాదని. చెప్తే రెస్పాన్స్ అయితే మేము కూడా దానికి ఫాలో అవుతాం కదా. తెలియదు అసలు, తెలిస్తే మేము ఎందుకు వస్తే వాళ్ళం. నా పేరు శ్రీజ అండి. మేము గోదావరిఖన్ వరకు వెళ్ళాలి. మార్నింగ్ 5:30కి వచ్చాం బస్ స్టాప్కి. ఇప్పటి వరకు ఇంకొక బస్ కూడా తీయలేదండి. అంటే అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేదు ముందు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను వచ్చి దాదాపుగా ఒక 2 hours 2.5 hours అలా అవుతుంది. ఏం చెప్పలేదు. కండక్టర్ డ్రైవర్ అయితే లోపలికి ఎక్కి కూర్చున్నారు. వేరే అంకుల్ వచ్చి కాల్ వస్తే అప్పుడు తీస్తామని చెప్పేసి అంటున్నారు. మేము కరీంనగర్ వెళ్ళాలండి. అనుష నా పేరు. ఇది ఫెస్టివల్ కానీ స్టార్ట్ అయ్యాము. మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా బస్సెస్ తీయకుండా ఉంటే మాకు చాలా కష్టం అండి. గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి కదా. అట్లీస్ట్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఏదో ఒకటి ఫెసిలిటీ చూసుకుంటాం కదా వెళ్ళడానికి. మా పేరు ప్రభాకర్ అండి. మాది లక్షట్పేట. మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం. ఇది వరకు బస్సులు అయితే కదులుతలేవు. ఇంతమంది రష్ ఉన్నారు. మేము 4 పిల్లలతో వచ్చినాం. మా లగేజ్ ఉన్నది. మేము ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఇంతవరకు కూడా బస్సులు ఇంకా మూవ్ అయితే లేదు. ఎలాంటి ఆర్టీసీ నుంచి రెస్పాన్స్ అయితే లేదు. వారు అడిగితే కూడా ఏం చెప్తలేరు. ఏం పోతామంటారు, ఏమంటారు, అసలు ఏం న్యూస్ ఏం చెప్తలేరు మాకు. ఈ బంద్ తెలియక ఇలా ఇరుకపోయాం మేము. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? మాకు ఈ పరిస్థితి ఏంటిది? మాకు వేరే ఏం చూసుకుంటాం? లక్షట్పేట 250 కిలోమీటర్లు పోవాలంటే ఎట్లా చూసుకోవాలి? వేరే ఆల్టర్నేట్గా అట్లా